అందరికీ నమస్కారం. వృషభరాశివారికి ఏప్రిల్ 8, ఏప్రిల్ 9 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే వృషభరాశివారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతోంది. ధనవర్షం అనేది కురవబోతోంది. డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వృషభరాశివారికి ఏప్రిల్ 8, ఏప్రిల్ 9 తేదీలలో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లుగానే మీకు అదృష్టం అనేది పట్టి డబ్బు పరంగా విపరీతంగా కలిసి రాబోతుంది. ఇంకా చాలా రకాలైనటువంటి మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి. వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఎందుకు అంటే ఈ సమయంలో వృషభరాశి వాళ్లమీద దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఈ వృషభరాశి వాళ్లమీద దైవానుగ్రహం అంతగా ఉండటానికి కారణం ఏంటి అంటే, వీళ్లు వ్యక్తిగతంగా చాలా మంచివారు. జ్యోతిష్యశాస్త్రంలో శుక్రగ్రహం యొక్క ప్రత్యేక అనుగ్రహంతో జన్మించిన వృషభరాశివారు నిజమైన భూమి తత్వాన్ని ప్రతిబింబిస్తారు. ఈ రాశివారిలో స్థిరత్వం, నిబద్ధత, సహనం వంటి గుణాలు ప్రధానంగా కనిపిస్తాయి. మట్టిలాంటి స్వభావంగల వృషభరాశివారు తమ జీవితంలో పునాదులు దృఢంగా వేసుకుంటారు. పట్టుదలతో కూడిన వారి పోరాట పటిమ ఎటువంటి కష్టాలను ఎదుర్కొన్నా వెనుకడుగు వేయరు. వారి నమ్మకత్వం, విశ్వసనీయత మరియు సంకల్పం అందరికీ ఆదర్శనీయం. ఒక్కసారి వృషభరాశివారు నిర్ణయించుకున్నారంటే అది జరిగి తీరుతుంది. భౌతిక ప్రపంచంలోని సౌందర్యాన్ని, సుఖాన్ని ఆస్వాదించే ప్రత్యేక సామర్థ్యం వృషభరాశివారికి ఉంటుంది. మంచి భోజనం, సంగీతం, కళలు, ప్రకృతి సౌందర్యం వీటన్నింటినీ వృషభరాశివారు హృదయపూర్వకంగా ఆస్వాదిస్తారు. వారికి శుక్రగ్రహం ప్రభావం వల్ల సౌందర్య దృష్టి ఎక్కువగా ఉంటుంది. హుందాతనం, నాజుకుదనం వారి స్వభావంలో ప్రతిబింబిస్తాయి. ఏ పనైనా నెమ్మదిగా, అన్ని కోణాలను పరిశీలించి, పూర్తి ఓర్పుతో సంపూర్ణంగా చేయడమే వారి లక్ష్యం. కళ, సంగీతం, సాహిత్యం వంటి సృజనాత్మక అంశాలలో అసాధారణమైన ప్రతిభను కనబరుస్తారు. వృషభరాశివారికి కుటుంబం, బంధువులు అత్యంత ప్రధానం. వారి విశ్వాసం, అంకితభావం మరియు ప్రేమ తమ కుటుంబానికి, స్నేహితులకు నిరంతరం అందిస్తూ ఉంటారు. వృషభరాశివారికి స్థిరమైన, భద్రమైన ఇల్లు, శాంతియుతమైన కుటుంబ వాతావరణం ఎంతో ముఖ్యం. వారి ఇంట్లోకి అడుగుపెట్టగానే ఆతిథ్యం, ఆప్యాయత అనుభవానికి వస్తాయి. ఇతరుల ఆనందం కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. వారి ఇంట్లో వస్తువులన్నీ అందంగా, నాణ్యంగా ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం, భద్రత కోసం చాలా కృషి చేస్తారు. తమకు సంబంధించిన వారికి ఎప్పుడూ తోడుగా నిలుస్తారు. వృషభరాశివారు ఊహించని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. వారి స్థిరత్వం, సహనానికి గల గొప్ప ఉదాహరణలు పురాణాలలో, చరిత్రలో కూడా కనిపిస్తాయి. తమకు ఇష్టమైన వారిని రక్షించడానికి ఆ సౌమ్యమైన స్వభావంలో వృషభంలాంటి శక్తి ప్రవేశిస్తుంది. విషయాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడరు, సలహాలు ఇవ్వరు. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తూనే న్యాయమైన చర్చలో పాల్గొంటారు. ఈ రాశివారి నిజాయితీ, నిబద్ధత ఎవరికైనా స్ఫూర్తిదాయకం. గడ్డిమేస్తూనే అవసరమైనప్పుడు కొమ్ములతో పోరాడగలిగే వృషభంలాగే కష్ట సమయంలో దృఢంగా నిలబడతారు. జ్యోతిష్యం ప్రకారం వృషభరాశివారు ధర్మానికి, సత్యానికి ప్రాధాన్యతనిస్తారు. సరైన దారిలో కష్టపడితే దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని నమ్ముతారు. వారి ఆలోచనలు, ఆచరణ నైతికమైనవి. ధనసంపాదనలో అవినీతికి ఎప్పుడూ తావివ్వరు. కళ, సంస్కృతి, భూమి, స్థిరాస్తులు వీరికి ఎంతో ఇష్టం. తమ పరిసరాలను అందంగా, స్థిరంగా, శాంతియుతంగా ఉంచడానికి ఎంతో కృషి చేస్తారు. ఈ గుణాల వల్లే వృషభరాశివారు సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని, గౌరవాన్ని పొందుతారు. మీరు పూజించే శివుని వాహనం అయిన వృషభేశ్వరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉంటాయి. వృషభేశ్వరుడు అంటే శివుని వాహనం అయిన వృషభం లేదా నంది. వృషభరాశివారికి ఈ వారంలోని ముఖ్యంగా ఏప్రిల్ 8, ఏప్రిల్ 9 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారికి ఏప్రిల్ 8 మంగళవారం. ఈ రోజు కుటుంబ జీవితంలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. పిల్లలతో సమయం గడపడం ద్వారా ఆనందాన్ని పొందుతారు. పెద్దవారి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. కుటుంబంలో అశాంతి తగ్గుతుంది. చిన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. కుటుంబ విషయాలలో సమతుల్యత పాటించడం వల్ల సంతోషం లభిస్తుంది. ఇంట్లో వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కడుపు సంబంధిత ఇబ్బందులు తగ్గుతాయి. ఆహారపు అలవాట్లు మెరుగుపరుచుకోవాలి. మంచి నిద్ర లభిస్తుంది. నీటి తాలూకు వ్యాధుల నుండి జాగ్రత్త అవసరం. ఉదయం నడక మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకు నేడు కొంత మెరుగుదల కనిపిస్తుంది. అధికారులతో మాటలు జాగ్రత్తగా ఉండాలి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. కార్యాలయంలో మీ బాధ్యతలు నిర్వర్తించడంలో శ్రద్ధ చూపాలి.
కొత్త పథకాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు కాదు. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. మీ నిర్వహణ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. ఆర్థిక విషయాలలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. అయినా అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. ఆస్తి కొనుగోలు విషయాలలో ఆలోచించే సమయం ఇది కాదు. పెట్టుబడులు చేయడానికి కొంత ఆలోచించాలి. రుణాలు తీర్చడంపై దృష్టి పెట్టండి. పొదుపు మొదలుపెట్టడానికి మంచి సమయం. పాత బకాయిలు రాబట్టడానికి ప్రయత్నాలు సాగించాలి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అమ్మకాలు కొంత మెరుగుపడతాయి. కస్టమర్స్తో సత్సంబంధాలు నెలకొల్పాలి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహించాలి. కొత్త పెట్టుబడులకు సంబంధించి ఆలోచించే సమయం ఇది కాదు. మీ ఉద్యోగులను గౌరవించడం, బాగా చూసుకోవడం వల్ల వ్యాపారం మెరుగుపడుతుంది. అనవసర ఖర్చులను నియంత్రించాలి. విద్యార్థులకు ఈ రోజు కొంత మెరుగుదల కనబడుతుంది. చదువుపై దృష్టి పెరుగుతుంది. ఏకాగ్రత మెరుగుపడుతుంది. క్లిష్టమైన విషయాలను అర్థం చేసుకోవడానికి అదనపు కృషి చేయాలి. విధికు సంబంధించిన నిర్ణయాలలో పెద్దల సలహాలు పాటించాలి. వివాహితులకు కొంత మెరుగైన రోజు. జీవిత భాగస్వామితో సుహృద్భావంగా ఉండాలి. పరస్పర అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నించాలి. కొన్ని విషయాలలో రాజీపడటం మంచిది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోకుండా ఉండటం మంచిది. కలిసి ఆనందకరమైన సమయాన్ని గడపాలి. మీ భాగస్వామి కోరికలను అర్థం చేసుకోవాలి. ప్రేమికులకు సాధారణ రోజు. అపార్థాలు దూరం చేసుకోండి. మీ భావాలను నిజాయితీగా పంచుకుంటే సంబంధం బలపడుతుంది. భాగస్వామిపై అనవసర అనుమానాలు పెంచుకోకుండా ఉండండి. ప్రేమలో పారదర్శకత ముఖ్యం. మీ ప్రేమపాత్రులతో కలిసి సమయాన్ని గడపండి. విశ్వాసాన్ని పెంపొందించుకోండి. ఏప్రిల్ 9వ తేదీ రోజు బుధవారం వృషభరాశివారికి ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ రోజు కుటుంబ జీవితం చాలా మెరుగుగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. పిల్లల విజయాలతో మీకు ఆనందం కలుగుతుంది. పెద్దవారి ఆశీర్వాదాలు పూర్తిగా లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రణాళికలు వేయవచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పాత స్నేహితులు, బంధువులు కలవడం జరగవచ్చు. ఆరోగ్యం చాలా మెరుగుగా ఉంటుంది. శారీరక బలం పెరుగుతుంది. మంచి నిద్ర, సరైన ఆహారం లభిస్తాయి. కడుపు సంబంధిత ఇబ్బందులు పూర్తిగా తగ్గుతాయి. నూనెతో కూడిన, మసాలా ఎక్కువగా ఉండే ఆహారాన్ని తగ్గించడం మంచిది. ఉదయం వ్యాయామం, నడక చేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు. కార్యాలయంలో మీ ప్రతిభ గుర్తింపబడుతుంది. సహోద్యోగుల ప్రశంసలు లభిస్తాయి. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. కొత్త ఆలోచనలు, పథకాలు ప్రవేశపెట్టడానికి అనుకూలమైన రోజు. బ్యాంకింగ్ సంబంధిత కెరీర్లో ఉన్నవారికి ప్రమోషన్ అవకాశాలు పెరుగుతాయి. కార్యాలయంలో మీ స్థానం బలపడుతుంది. ఆర్థిక స్థితి బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. పాత బకాయిలు వసూలవుతాయి. ఊహించని రీతిలో ధనలాభం కలుగుతుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ఆస్తి కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి చర్చలు సానుకూలంగా ముగుస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన తగ్గుతుంది. భవిష్యత్తు కోసం పొదుపు పెంచుకోగలుగుతారు. వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు. కస్టమర్ సంఖ్య పెరుగుతుంది. అమ్మకాలు బాగుంటాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. భాగస్వాములతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపార విస్తరణకు అనుకూలమైన రోజు. కొత్త పెట్టుబడిదారులు మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు. నూతన వ్యాపార ప్రణాళికలు వేయవచ్చు. విద్యార్థులకు ఉత్తమమైన రోజు. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. క్లిష్టమైన విషయాలు సులభంగా అర్థమవుతాయి. పరీక్షలలో మంచి ఫలితాలు సాధించగలరు. గురువుల మద్దతు లభిస్తుంది. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. విద్యా ప్రణాళికలు సఫలమవుతాయి. వివాహితులకు అద్భుతమైన రోజు. జీవిత భాగస్వామితో సంబంధాలు బలపడతాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవడం పెరుగుతుంది. పరస్పర గౌరవం, ప్రేమ పెరుగుతాయి. కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశముంది. కలిసి భవిష్యత్తు గురించిన ప్రణాళికలు వేయవచ్చు. ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. ప్రేమికులకు అనుకూలమైన రోజు. ప్రేమలో లోతు పెరుగుతుంది. ఒకరిపై ఒకరు నమ్మకం పెరుగుతుంది. ప్రేమపాత్రుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. కలిసి భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు. తల్లిదండ్రుల ఆమోదం లభించే అవకాశముంది. వివాహం గురించిన చర్చలు సానుకూలంగా సాగుతాయి. మంగళవారం హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. హనుమాన్ ఆలయాన్ని సందర్శించండి. సింధూరాన్ని అర్పించండి. వేపచెట్టుకు నీరు పోయండి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. బుధవారం ఆకుపచ్చని వస్త్రాలు ధరించండి. విష్ణు దేవాలయాన్ని సందర్శించండి. తులసిమొక్కకు నీరు పోయండి. పేద పిల్లలకు పుస్తకాలు దానం చేయండి. వృషభరాశివారికి ఈ వారంలో ఏప్రిల్ 8, ఏప్రిల్ 9వ తేదీలు క్రమంగా మెరుగుపడే ఫలితాలను ఇస్తాయి. సోమవారం నాడు కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ మంగళవారం నుండి పరిస్థితులు మెరుగుపడి బుధవారానికి అన్ని విషయాలు బాగుంటాయి. కుటుంబ సంబంధాలు, ఆరోగ్యం, ఉద్యోగం మరియు ఆర్థిక స్థితి అన్నింటిలో మెరుగుదల కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలు, నిర్దేశించిన పరిహారాలు పాటించడం వల్ల మరింత మేలు జరుగుతుంది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ కలిగిన వారికి ప్రమోషన్ల అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సృజనాత్మక రంగాలకు చెందినవారికి కూడా ఈ వారం అత్యంత అనుకూలంగా ఉంటుంది. చూశారు కదండి,
వృషభరాశివారికి 2 రోజులు ఎలా ఉండబోతుంది? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.